ఇది నా వాగ్దానము. నిర్గమకాండము 20:24. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున ఏమంటూ ఉన్నారు దేవుడు అంటే, మనము ఉన్న ప్రతి స్థలము యందు ఆయన వచ్చి మనలను ఆశీర్వదించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వచ్చి అబ్రహామును దీవించినట్టుగా మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. దానిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డల దగ్గరికి దేవుడు వచ్చి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించే దేవుడు అని ఈ దినమున దేవుడు వాగ్దానముతో బలపరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. అవునండి, అబ్రహాము ఆయనని ఎంతగానో దేవుని ప్రేమించి ఆయనని ఆనుకునే వ్యక్తిగా ఉన్నారు. అందుకనే దేవుడు ఆయనకి ఎల్లప్పుడూ కూడా కనపడుతూ ఆయనని ఆశీర్వదించారు. అలాగనే మన జీవితాలని కూడా దేవుడు చేస్తాను అని ఈ దినమున దేవుడు మనతో వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడుతూ ఉన్నారు. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి ఆయన ముఖ దర్శనము మనము చేస్తాము. మనం ఉన్న స్థలమునందు ఆయన వచ్చి మనలను ఆశీర్వదిస్తారు. మనమందరము కూడా కోరుకునేది ఆయన ఆశీర్వాదము కావాలని ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. దానిని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నారు. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, నా ముఖ దర్శనము మీరు చేసెదరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని దీవించి ఆశీర్వదించి మనము ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టే దేవుడుగా ఉన్నారని మరొకసారి మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. అవును నాయన, అబ్రహాముని నాయన మీరు దర్శించి దీవించిన దేవుడివి నాయన, ఈనాడు కూడా మమ్మల్ని దర్శించి దీవిస్తానంటూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభా. మీ కృపా కనికర ప్రతి బిడ్డకి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనులు, వారి ఉద్యోగము, ప్రతి విషయంలో నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాను. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. బిడ్డలు రాకపోకలను తోడేయండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తుండగా సుఖమైన ప్రయాణమును ఆయన, సురక్షితమైన ప్రయాణమును దయచేయమని కోరుకుంటున్నాను. హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని నా ప్రభావం మంచిగా కోలుకోవడానికి, ఆరోగ్యవంతులు కావడానికి సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ఎవరైతే ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో వారందరినీ హీల్ చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన, బ్లాక్ ఫంగస్, మంకీ ఫంగస్, ఏ ఫంగస్ కూడా నా ప్రభు ఏ బిడ్డకి నా ప్రభు హార్మ్ఫుల్గా ఉండకుండా సహాయం చేయండి నా ప్రభు. మీ యొక్క కృపలో ప్రతి బిడ్డని బలపరచండి, స్థిరపరచండి నా ప్రభు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలను స్థిరముగా ఉండడానికి మీరు సహాయం చేయండి నా ప్రభు. పోకుండా మీ యొక్క కృపని అనుగ్రహించండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా నాయన మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నా. ప్రతి బిడ్డని నాయన మీ పాదాల దగ్గర పెడుతూ మీ యొక్క కృపను వేడుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.